దినసరి పారిశుద్ధ్య కార్మికులకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని సిపిఎం పట్టణ ప్రధాన కార్యదర్శి పెంచలయ్య డిమాండ్ చేశారు. కార్మికులతో కలిసి నెల్లూరు జిల్లా కావలి ఆర్డీఓ వంశీకృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పెంచలయ్య మీడియాతో మాట్లాడుతూ గత 9 సంవత్సరాల నుండి కావలి మున్సిపాలిటీలో 80 మంది దినసరి కూలీలుగా పారిశుద్ధ్యం పనులు చేస్తున్నట్లు తెలిపారు. కానీ వారికి పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదన్నారు. 10,000 రూపాయల వేతనం కూడా ఇవ్వకపోవడం వల్ల కుటుంబ పోషణ ఇబ్బందికరంగా ఉందన్నారు. రాజకీయ బలంతో పనిచేయని వారిని అవుట్సోర్సింగ్ విధానంలో పనుల్లోకి తీసుకుంటున్నారని, పనులు చేస్తున్న వారిని దినసరి కూలీలుగానే వాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరికి న్యాయం చేయాలని, లేని పక్షంలో పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట ఏఐటియుసి నాయకులు కృష్ణమోహన్, కార్మికులు ఉన్నారు. పట్టణంలో దినసరి కూలీలుగా సుమారు 9, 6 సంవత్సరాలు 5 సంవత్సరాలుగా పారిశుద్ధ్య పనులు చేస్తూ ఉన్నారు. అయితే పనులు ఎక్కువ, వీళ్ళకి ఇచ్చేటువంటి వేతనాలు తక్కువగా పనులు చేస్తూ ఉన్నారు. ఈరోజు కొంతమంది అయితే 10 సంవత్సరాలుగా సుమారు 10 సంవత్సరాలుగా పనులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, చేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా కొంతమంది మన కరోనా టైంలో చేసిన వాళ్ళు ఉన్నారు, కరోనాకు ముందు టైంలో చేసిన వాళ్ళు ఉన్నారు. మొత్తానికి పట్టణంలో సుమారు 80 మంది పైబడి దినసరి కూలీలుగా పనులు చేస్తా ఉన్నారు. వీళ్ళకి తక్కువ జీతాలు, నెలసరి వచ్చేసరికి 10,000 కూడా సక్రమంగా జీతాలు వచ్చేటువంటి పరిస్థితి కనపడట్లేదు. వీళ్ళ కుటుంబాలు ఇబ్బందులు పడతా ఉన్నాయి. ఎవరు చేయలేనటువంటి పనులు కూడా దినసరిగా పారిశుద్ధ్య పనులు చేస్తున్నటువంటి కార్మికులకి వేతనాలు పెంచకపోవటం ఇది చాలా దారుణమైనటువంటి విషయం. రాష్ట్ర ప్రభుత్వం అయినా లేకపోతే అధికారులైనా వాళ్ళకి పనికి తగినటువంటి వేతనాన్ని ఇవ్వాలా. ఇది వేతనం ఇవ్వకుండా తక్కువ వేతనాలు ఇచ్చి ఎక్కువ పనులు చేయించడం అనేది ఇది సరైనటువంటి పద్ధతి కాదు, సరైనటువంటి విధానం కాదు. ఖచ్చితంగా వాళ్ళ శ్రమకు తగినటువంటి ఫలితాన్ని ఇవ్వాలి. ఈ రోజు కావలి ఆర్డీఓ గారిని, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నటువంటి ఆర్డీఓ గారిని కలిసి వాళ్ళ యొక్క ఇబ్బందులన్నీ కూడా చెప్పాం. వేతనాలు పెంచాలని చెప్పాం. కనీస వేతనాలు ఖచ్చితంగా కనీస వేతనాలు ఇవ్వాలి. ఆ పద్ధతిలో కనీస వేతనాలు ఇవ్వకపోతే మాత్రం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మేము ఒకటే అడుగుతున్నాం మున్సిపల్ అధికారుల్ని, కనీసం దశల వారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మంది కార్మికుల్ని అవుట్ సోర్సింగ్ లో పనులు చేయనటువంటి వాళ్ళని కూడా కావలిపట్నంలో నియమించినటువంటి పరిస్థితి ఉంది. పనులు చేసేటువంటి వాళ్ళు మాత్రం డైలీలుగానే వాళ్ళు అట్లే ఇబ్బందులు పడతానే పనులు చేస్తా ఉన్నారు. పనులు చేయకుండా ఉన్నటువంటి వాళ్ళని అధికార పలుకుబడి, రాజకీయ నాయకులు పలుకుబడి చేసి ఈ రోజు అవుట్ సోర్సింగ్ లో చాలా మంది పనులు చేస్తా ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇది రాజకీయ నాయకులకు కూడా ఇది కరెక్ట్ అయినటువంటిది కాదు. ఖచ్చితంగా కష్టపడి పారిశుద్ధ్య పనులు చేసే వాళ్ళని అవుట్ సోర్సింగ్ లో పెట్టుకోవాలి. అట్లా కాకుండా మున్సిపల్ అధికారులు ఏం చెబుతున్నారంటే, ఏంది సార్ పనులు చేసే వాళ్ళని అవుట్ సోర్సింగ్ లో పెట్టుకోవాలి కదా, మరి పనికి తగినటువంటి వేతనాలు ఇవ్వాలి కదా అంటే అధికార పార్టీ స్థాయి చూపిస్తారు. అధికార పార్టీ స్థాయి చూపించి అధికార పార్టీ చెప్పి అధికార పార్టీ పెట్టుకోమన్న వాళ్ళు పెట్టుకుంటే, మరి ఈ రోజు కష్టకాలంలో పనులు చేసిన వాళ్ళు, సంవత్సరాల తరబడి పారిశుద్ధ్య పనులు చేసిన వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటంటే సమాధానం ఉండదు. కాబట్టి ఇది మున్సిపల్ అధికారులకు కూడా సరైనటువంటి పద్ధతి కాదు, పరిపాలించే వాళ్ళకి పద్ధతి కాదు, రాజకీయ నాయకులకు పద్ధతి కాదు. శ్రమకు తగినటువంటి ఫలితం ఉండాలి. శ్రమకు తగినటువంటి వాళ్ళే పారిశుద్ధ్య పనులు చేసేటువంటి వాళ్ళు అవుట్ సోర్సింగ్ లో ఉండాలి. ఈ పద్ధతి, ఈ విధానాన్ని కొనసాగించాలని సిఐటిగా మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగని కార్మికులకు అన్యాయం జరిగితే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అధికారులకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.